దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ధ్యాన వచనము నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఎంతో గొప్ప సన్నివేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఎజ్రా ఈయన మోషే ధర్మశాస్త్రంలో లేదా పరిశుద్ధ లేఖనాలలో ఎంతో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. మరి ఇశ్రాయేలుల ఆత్మీయ జీవితమును, తిరిగి వచ్చినటువంటి యూదుల ఆత్మీయ జీవితమును ఆయన మరి బలపరిచిన వాడు, కట్టినవాడుగా ఉన్నాడు. ఇక్కడ మరి ఇశ్రాయేలీలు మరొక వేదికను సిద్ధం చేశారు. కర్రతో చేయబడినటువంటి ఒక ఎత్తైన ప్రదేశాన్ని వాళ్ళు సిద్ధపరిచారు. ఆ సిద్ధపరచడానికి వాళ్ళు ఎంతో సమయాన్ని కూడా వెచ్చించారు. వారు ఆచరణాత్మకమైనటువంటి పనులు చేశారు కాబట్టి దేవుని వాక్యం ఎంతో ప్రభావంగా వాళ్ళ జీవితాలలో పనిచేసింది. ఎందుకు ఆ కర్రతో కట్టబడినటువంటి పీఠాన్ని వాళ్ళు తయారు చేశారు అంటే, ఆ ఎత్తైన స్థలంలో ఎప్పుడైతే ఆ పీఠం పైన ఎజ్రా మరి నిలబడతాడో అందరికీ ఆయన మరి కనబడగలడు. ఆయన చదివేటువంటి ఆ దైవ వాక్కులు, పరిశుద్ధ లేఖనాలు అందరికీ కూడా వినబడడానికి ఎంతో అవకాశం ఉన్నది. ప్రజలు కూడా మరి ఆయనను చూడగలరు, లేఖనాల పైన దృష్టి పెట్టగలరు. ఇక్కడ మరి వారు ఎంతో ఆచరణాత్మకంగా వాళ్ళ యొక్క వేదికను సిద్ధం చేశారు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కొన్ని మరి ఆచరణాత్మకమైన పనులు చేయాలి. దేవుని యొక్క మరి ప్రభావం మన జీవితంలో ఉండాలి అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేని ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. యేసు ప్రభువుల వారు కూడా అనుదినము వాడుక చొప్పున మరి పెందల కడనే ఇంకా చీకటి ఉండగానే అరణ్యానికి వెళ్ళేవాడు. ప్రతి దినము, ఒక్కరోజు కాదు, అనుదినము మరి తండ్రి అయిన దేవునితో తన సమయమును అక్కడ ఏకాంతంగా గడిపేవాడు. మనము కూడా ఒక నిర్దిష్టమైనటువంటి మరి ఆ ప్రార్థనా స్థలాన్ని మనం ఎంచుకోవాలి ఆచరణాత్మకమైన పనులలో భాగంగా. అలానే మనము దైవ వాక్యమును వింటున్నప్పుడు మనం పరధ్యానంతో ఉండకూడదు. ఎంతో స్పష్టంగా, ఎంతో మరి శ్రద్ధగా మనం ఆలకించాలి. యేసయ్య కూడా తండ్రి అయిన మాటలు, తండ్రి అయిన దేవుని మాటలను ఆయన ఆలకించేవాడు. తండ్రితో ఆయన సంభాషణ చేసేవాడు. మరి మనము కూడా అదే ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఎంతో శ్రద్ధగా ఆయన మాటలు ఆలకించాలి. వారు మరి వాక్యం వినటానికి వేదికను సిద్ధపరిచినట్లుగా మనము కూడా దైవ సన్నిధిలో సమయం గడపటానికి మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాలి. మన పనుల గురించి, మనం చేయబోయేటువంటి కార్యాల గురించి, మన గురించి, కుటుంబాల గురించి, మన డ్యూటీల గురించి, అవన్నిటి గురించి మనము ఆలోచించకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దృష్టి అంతా కూడా ఆయన పైనే కేటాయించాలి. అలానే ఎజ్రా గ్రంథాన్ని ఎప్పుడైతే మరి తెరిచి ఆయన చదవడం ప్రారంభించాడో అక్కడ స్త్రీ పురుషులందరూ కూడా కూడుకొని ఉన్నారు ఒక సమూహంగా. వారందరూ లేచి నిలబడినారు. అనగా దైవ వాక్కులకు వారు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. దేవుని మాటను వారు గౌరవించారు. ఇది మానవుని మాట కాదు, మానవుని స్వరము కాదు, కానీ దేవుని మాట అని వారు ఎంతో మరి ఘనతను దేవునికి ఆపాదించినట్లుగా మనం చూస్తున్నాము. అలానే ఈ విధంగా వారు లేచి నిలబడడంలో మరి 2 నిదర్శనాలు కూడా మనం చూడగలము. ఒకటి, దేవుని యొక్క ఆత్మ కార్యము జరుగుతున్నది అనడానికి నిదర్శనంగా ఉంది. దేవుడు ఏదో మంచి కార్యం జరిగించబోతున్నాడు అనేదానికి కూడా నిదర్శనంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఎజ్రా మరి లేచి దేవుని స్తుతించాడో జనులు 3 విధాలుగా వాళ్ళు ప్రతిస్పందించారు. యెహోవాను ఆయన స్తుతింపగా, ఎలాంటి యెహోవా? ఆయన ఎలాంటి దేవుడు? మహాదేవుడు. ఈ లోకంలో అంత గొప్ప దేవుడు ఇంకెవరు లేరు. ఆయన గొప్ప దేవుడు, మహాదేవుడు. అంటే
ఆ మహాదేవుడైన యెహోవాను ఎజ్రా స్తుతించగానే ప్రజలందరూ కూడా తమ చేతులెత్తారు. మొదటి స్పందన, వారు తమ చేతులెత్తి దేవుని ఘనపరిచారు. రెండవదిగా ఆమేన్ ఆమేన్ అని వారు మరి స్పందించి పలికి దేవుని నామమునకు కృతజ్ఞతలు తెలియజేశారు. మూడవదిగా వారు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించారు. అంటే ఎంత తగ్గించుకున్నారు, ఎంతగా వాళ్ళను వాళ్ళు దేవుని ముందు ఎంతో విధేయత చూపారు. ఈ రీతిగా చేయటం ద్వారా వారు దేవుని ఆరాధించారు. ఆత్మతో సత్యంతో వారు ఆరాధించారు. కృతజ్ఞతలు చెల్లించటము, ప్రార్థించటము, దేవుని స్తుతించటము, ఇవి మనం చేయటం ద్వారా మరి దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తున్నది. అలానే మనలో దేవుని వాక్యము ఎలా పనిచేస్తున్నది అనే దానికి ఇది నిదర్శనంగా మనం చూడగలము. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో, విజ్ఞాపనలు చేస్తామో, అవి ధూపం వలె దేవుని సన్నిధికి చేరుకుంటాయి. ఒక మంచి సువాసన వలె దేవుని సన్నిధికి చేరుకుంటాయి. అదే మనము దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మన స్తుతి, మన ఆరాధన దేవుని సన్నిధిని మరి మన మధ్యలోనికి తీసుకొని వస్తుంది. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించినప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో శాంతిని అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో సమాధానాన్ని అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో స్వస్థతలను అనుభవిస్తాము. దేవుని సన్నిధిలో నిరీక్షణను, రక్షణను, కాపుదలను మనము పొందుకుంటాము. మరి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో మనము అనుభవిస్తాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మతో సత్యంతో మనం ఆరాధించుదాము. ఇతరులు మనల్ని చూస్తున్నారు అని కొన్నిసార్లు మనం బిడియపడతాము. చేతులెత్తినప్పుడు ఇతరులు మనం చూసి నవ్వుతారేమో, సాగిల పడినప్పుడు మన ముఖము నేలకు వంచినప్పుడు మరి ఇతరులు చూసి మనల్ని వెక్కిరిస్తారేమో అని ఇతరులను చూస్తే మనము బిడియపడతాము. కానీ దేవుని పైన దృష్టి ఉంచి మనం ఆయనను ఆరాధించినప్పుడు, మనం ఎవరి మీద దృష్టి ఉంచకుండా ఆయనను స్తుతించినప్పుడు మరి ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రభావము మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘంలో మనం అనుభవిస్తాము. మరి అట్టి కృప మనం పొందుకుందాం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మేము కూడా నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పైన దృష్టి ఉంచి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుటకు ప్రభువా మాకు సహాయం చేయమని, నీ సన్నిధిని అనుభవించుటకు, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము, ఆనందమును మేము పొందుకొనుటకు నీ కృపను చూపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.